ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది ఎంటీ5 లాగిన్. ఎంటీ5 అనేది నేను లాగిన్ అయినాను. మొదట వచ్చేసి ఇక్కడ ఏవైతే ఉన్నాయో అంటే స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్క్రిప్ట్ నాకు వద్దనుకుంటున్నా. ఈ అన్ని స్క్రిప్ట్స్ నాకు వద్దనుకుంటున్నప్పుడు అన్ని స్క్రిప్ట్‌లను నేను డిజేబుల్ చేసేయాల. ఫస్ట్‌ది వచ్చేసి ఏం చేస్తానంటే రైట్ క్లిక్ ఇచ్చేసి హైడ్ ఆల్ అని ఇవ్వచ్చు. లేకంటేనా ఫైల్‌లోకి పోయేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇక్కడ కూడా వచ్చేసి సింబల్స్ వద్దనుకోండి. సింబల్స్ కావాలంటే సింబల్స్ ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్‌ది వచ్చేసి హైడ్ ఆల్ అని ఇస్తాను. ఫస్ట్‌ది నేను హైడ్ ఆల్ అని ఇస్తున్నా. నాకు వద్దనుకుంటున్నా. నాకు ఫ్యూ స్క్రిప్ట్సే కావాలా. ఒకటి బిట్‌కాయిన్ కావాలా, 2 ఎక్స్‌యూఎస్‌డి కావాలా, మూడోది వచ్చేసి సిల్వర్ కూడా కావాలనుకుంటున్నానంటే సిల్వర్ స్క్రిప్ట్‌కి సంబంధించిన ఎక్స్‌హెచ్‌జి యూఎస్‌డి అనే స్క్రిప్ట్ నేమ్ మనకు తెలిసింటే కదా అక్కడ టైప్ చేసి దాని మీద క్లిక్ చేసి ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఇదైతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండోది వచ్చేసి అట్లా వద్దు అనుకున్నాం అనుకోండి, ఇక్కడ వ్యూలోకి పోయి సింబల్స్ అని ఉంటుంది కదా, వ్యూలోకి పోయి సింబల్స్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఫోరెక్స్ రిలేటెడ్గా ఏమేమి ఉన్నాయి అనేది దీని మీద క్లిక్ చేసుకుంటే కనుక వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మీరు ఇక్కడ ఒక్కొక్కటి మీరు ఇక్కడ చూసుకుంటూ పోవచ్చు. అంటే యూఎస్డి డాలర్, నైజీరియా యూఎస్డి డాలర్, ప్లస్ యూఎస్డి ఓమన్ ఇట్లా మనకు ఉంటాయి. సో దీంట్లో మనకు వచ్చేసి ఏమన్నా ఉన్నాయా అంటే క్రూడ్ ఆయిల్ అనేది ఉంది, యూఎస్డి క్రూడ్ ఆయిల్ అని ఉంది. అలానే దీంట్లో చూస్తే కన్నా ఫోరెక్స్ రిలేటెడ్గా పేర్స్ ఏమేమి ఉన్నాయి. సో పేర్స్ చూస్తే కన్నా గ్రేట్ బ్రిటన్ అండ్ యూఎస్డి పేరు ఇట్లా ఉన్నాయన్నమాట. ఈ పేర్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ పేర్స్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మనము చేసుకోవచ్చు అనమాట. ఒకసారి కనుక మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఎక్స్ఏయుఎస్డి అనేది ఉంది, ఎక్స్ఏయుఎస్డి, ఎక్స్హెచ్జి యూఎస్డి, ఎక్స్ఏయుఎస్డి. ఇక్కడ చూస్తే కనుక ఎక్స్ఏయుఏయుడి అనేది కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే గోల్డ్ వైజ్ ఆస్ట్రేలియన్ డాలరు, గోల్డ్ వైజ్ యూరో డాలరు, గోల్డ్ వైజ్ బ్రిటన్ పేరు, గోల్డ్ వైజ్ యూఎస్ డాలర్. మనం ఆల్రెడీ గోల్డ్ యూఎస్ డాలర్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏమైనా ఉంటుందంటే బ్రిటన్కి సంబంధించిన డాలర్ కూడా పేరు యాడ్ చేసుకుని ఉంటే దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే కన్నా దీని మీద ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మరి ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తేనే ఇక్కడ ఆటోమేటిక్గా పేరు అనేది స్క్రిప్ట్ అనేది యాడ్ అయిపోతుంది. కావాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను యూరో డాలర్ అనుకోండి గోల్డ్ వైజ్ పేరు కావాలి ఆటోమేటిక్గా ఇక్కడ చేస్తుంది. క్లిక్ ఓకే అని కొడితే మనకి ఏ పేర్స్ కావాలంటే ఆ పేర్స్ ఇక్కడ మనం వచ్చేసి ఇది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పేర్స్ యాడ్ చేసుకోవడం మనకు ఒక ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు పోతే మొదటిది ఈ సెటప్. ఈ సెటప్ ఇక్కడ చూస్తే కన్నా ఎక్స్ఏయుఎస్డి మీద క్లిక్ చేశాను, బీటీసీ మీద గ్రాఫ్ మీద క్లిక్ చేశాను, జీబీపీ ప్లస్లో నేను సిల్వర్ తీసుకొచ్చి పెడుతున్నా ఫ్రెండ్స్. బీటీ ప్లస్లో సిల్వర్ తీసుకొచ్చి పెడుతున్నాను, సిల్వర్కి సంబంధించి క్లిక్ చేశాను. నెక్స్ట్ అలాగే వచ్చేసి దీని ప్లస్లో యూఎస్డి జేపీవై ప్లస్లో ఎక్స్ఏయుఆర్ అనేసి ఒక పేరు తీసుకొచ్చి పెడుతున్నాను. ఇక్కడ చూస్తే కన్నా మనకి గ్రాఫ్ అనేది మనకి ఈ విధంగా ఉంది, గజిబిజిగా ఉంది. సో మొదట ఇక్కడ బ్యాక్ అండ్లో వచ్చేసి ఏవైతే ఉన్నాయి గ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే గదులు ఏవైతే ఉన్నాయి, ఈ గదులు వద్దనుకునే అనుకోండి, రైట్ క్లిక్ ఇచ్చి చూడండి, రైట్ క్లిక్ ఇచ్చి దీని మీద గ్రిడ్ మీద క్లిక్ చేస్తే కన్నా బ్యాక్ అండ్ అంతా ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ది. నెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలుసు బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ ఉంటుంది. అంటే క్యాండిల్స్ ఫస్ట్ సెట్ చేసుకోవడం విధానం. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి చూడండి, రైట్ క్లిక్ ఇచ్చాను, కింద ప్రాపర్టీ అని ఉంటుంది. ప్రాపర్టీలోకి ఎంటర్ చేస్తే కన్నా మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అంటే బుల్ మార్కెట్లో ఎప్పటికీ అప్ ఉంటుంది, బేర్ మార్కెట్లో డౌన్ ఉంటుంది కాబట్టి మనం రెడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటాం. అలానే బుల్ మార్కెట్ క్యాండిల్ వచ్చేసి ఎలా ఉండాలా, గ్రీన్ క్యాండిల్ ఉండాలా. అలానే బేర్ క్యాండిల్ వచ్చేసి ఎలా ఉండాలా, రెడ్ కలర్ క్యాండిల్ ఉండాలంటే రెడ్ అనేది, బేర్ క్యాండిల్ వచ్చేసి రెడ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. లైన్ చార్ట్స్ ఈ విధంగా ఉంటాయి, వాల్యూమ్స్, బ్రైట్ ప్రైస్, ఆస్ ప్రైస్, లాస్ట్ ప్రైస్, స్టాప్ వాల్యూ అన్నీ ఓకే చేసుకున్నాము. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఈ విధంగా మ్యాప్ అనేది ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. కరెక్టే కదా, మ్యాప్ అనేది మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఒక క్లారిటీ వచ్చిందా మీకు? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఉంది కదా, దీని గురించి మాట్లాడతాం. ఇక్కడ దీని గురించి మాట్లాడతాం. ఒకటి చార్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఒకటి క్యాండిల్ చేసుకోవచ్చు, రెండు ఈ విధంగా చేసుకోవచ్చు, మూడోది లైన్ ప్యాటర్న్ చేసుకోవచ్చు, ప్యాటర్న్స్ రిలేటెడ్గా. నేను వచ్చేసి ఆల్వేస్ వచ్చేసి ఎప్పటికీ ఈ ప్యాటర్న్ పెట్టుకుంటాను. నెక్స్ట్ రెండోది వచ్చేసి ఇక్కడ ఒక స్ట్రాటజీ అనేది మనం చేసాం కదా, కానీ బీటీసీ యూఎస్డీలో మారలా, ఎక్స్ఏజీ యూఎస్డీలో మారలా, ఎక్స్ఏయుఎన్ఆర్లో మారలా. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి టెంప్లెట్స్ అని ఉంది కదా, సేవ్ టెంప్లెట్స్ అని ఎంటర్ చేస్తాం. అంటే మనం ఏదైతే స్ట్రాటజీ అనేది క్రియేట్ చేసింటామో అది ST1 అని పెడుతున్నా, స్ట్రాటజీ 1 అని పెడుతున్నా చెప్పి సేవ్ చేస్తాం. ఇప్పుడు బీటీసీ యూఎస్డీలో మనకి ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ మళ్ళీ అన్ని సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పోయి టెంప్లెట్స్లోకి పోయి లోడ్ టెంప్లెట్స్లో క్లిక్ చేసి ఇక్కడ స్ట్రాటజీ 1 ఉంది, దాని మీద క్లిక్ చేస్తే కానీ ఆటోమేటిక్గా ఆ స్ట్రాటజీ అనేది కూడా మనకి ఈ విధంగా మారుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టెంప్లెట్స్లోకి పోయి లోడ్ టెంప్లెట్స్లోకి పోయి
ST1 అని కొడితే ఆటోమేటిక్‌గా మారింది. సో, దీనికి కూడా మారింది. ఇప్పుడు నేను ఇంకొక పని కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది కదా ఫ్రెండ్స్. నాకిక్కడ కొంచెం టెంప్లెట్స్‌లో కాకుండా ఇక్కడ ఆహ్, ఇక్కడ వచ్చేసి దానికి బొలింగర్ బ్యాండ్ నేను అప్లై చేయాలనుకుంటున్నా. బొలింగర్ బ్యాండ్ చేయాలంటే దాని మీదకి క్లిక్ చేస్తే ఈ విధంగా బొలింగర్ బ్యాండ్ ఉంది. సో, అంటే బొలింగర్ బ్యాండ్ స్ట్రాటజీ మార్చినా కాబట్టి ఎనకాల మళ్ళా అంతా సెటప్స్ అంతా మళ్ళా నేను మార్చుకోవాల్సొస్తది. అప్పుడు మళ్ళా నేను తిరపా వచ్చేసి ఏం చేయాలా, ప్రాపర్టీస్‌లోకి పోయి బుల్ క్యాండిల్‌కి, బేర్ క్యాండిల్‌కి అయితే రెడ్, నెక్స్ట్ అలాగే బుల్ క్యాండిల్‌కి గ్రీను, నెక్స్ట్ బేర్ క్యాండిల్‌కి వచ్చేసి ఇట్లా ఈ విధంగా సెటప్ మార్చుకున్నా మనకి ఈ విధంగా వస్తది. నాకు గ్రిడ్ వద్దనుకుంటున్నా కాబట్టి గ్రిడ్ నాకొద్దు. సో, ఒక స్ట్రాటజీ. సో, ఇక్కడ వచ్చేసి ఏదైతే ఉందో ఇది నాకొద్దనుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ ఈ విధంగా మనము చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. ఒక క్లారిటీ వచ్చింది కదా మీకు ఇక్కడ. ఈ విధంగా క్లారిటీ వచ్చింది. ఈ స్ట్రాటజీని సేవ్ చేయాలంటే ఈ విధంగా పోయి టెంప్లెట్స్‌లోకి పోయి సేవ్ టెంప్లెట్స్‌లో స్ట్రాటజీ వచ్చేసి మార్చుతున్నాం కాబట్టి ST2 అని నేను ఇక్కడ ఇస్తున్నా. ST2 అని నేను ఇచ్చాను, సేవ్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ చేసుకున్నా కదా. ఇప్పుడు ఆ టెంప్లెట్స్ ఇక్కడ దీనికి అప్లై చేద్దాం. ST2 కాబట్టి ఇక్కడ చూస్తే గన లో టెంప్లెట్స్‌లోకి పోతే గన ఎక్కడ ఉంది అది? ఇక్కడ ఉంది కాబట్టి దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తది. అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా క్రెడెన్షియల్స్ ఒకటి అకౌంట్స్‌కి సంబంధించిన మల్టిపుల్ అకౌంట్స్ ఎలా చేయాలో చూపించాను. అలానే పేర్స్ ఎలా యాడ్ చేయాలని చూపించాను. అలాగనే చార్ట్ సెటప్ ఎలా చేయాలనేది చూపించాను. అలానే టైమ్ ఫ్రేమ్స్ ఎలా అప్లై చేయాలనేది చూపించాను. ఇక్కడ మీకు అందరికి తెలిసిందే ఈ సిగ్నల్స్ గురించి. సో, దీనిలో ఒకసారి కనుక గమనిస్తే గనక ఇంకా వచ్చేసి నెక్స్ట్‌ది ఏంటంటే బై చేయడం, సెల్ చేయడం ఎలా. సో, ఇక్కడ చూస్తే గనక న్యూ ఆర్డర్ అనేసి క్లిక్ ఉంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక పొజిషన్ తీసుకోవాలంటే ఎలా అనేది ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను BTC ఐఎన్ఆర్‌లో పొజిషన్ తీసుకుంటున్నా. పొజిషన్ ఏముంది ఇక్కడ BTC ఐఎన్ఆర్‌లో వచ్చేసి షార్ట్ ఫాల్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలా, సెల్ అనేది తీసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ పోయినామా, క్లిక్ చేసినామా, ఇక్కడ చూస్తే కనుక మనకు ఉంది. మెయిన్ ఏంటంటే మన డబ్బులు సేఫ్గా ఉండాలా. $100 మన అకౌంట్లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి జస్ట్ 0.01 పెట్టుకోవడం బెటర్. 0.01 పెట్టుకొని సెల్ అని ఎంటర్ చేసిన చూడండి, సెల్ అని చేసేసరికి ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది, మనకు పొజిషన్ అనేది కూడా ఇక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది, పొజిషన్ అనేది కూడా తీసుకునేది. సో, ఇక్కడ గమనిస్తే కన్నా మనకు -$0.24 వచ్చేసి ఆటోమేటిక్గా మనకు మైనస్ డిస్ప్లే అవుతుంది. సో, ఇక్కడ ఏంటంటే మనకు టార్గెట్ స్టాప్ లాస్ ఎలా మెయింటైన్ చేసుకోవాలా. ఇక్కడ లైన్ కనబడుతుంది కదా, గ్రీన్ లైన్ అనేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, అది మన ఎంట్రీ అనమాట, మన ఎంట్రీ ప్లేస్. ఇప్పుడు నేను వచ్చేసి ఒక టార్గెట్ పెట్టుకోవాలనుకుంటే స్టాప్ లాస్. ఫస్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఆ లైన్ మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేసి ఇట్లా కర్సర్ మూవ్ చేసినామంటే, ఇట్లా చేసినామంటే, అక్కడ డ్రాప్ చేసినామంటే ఆటోమేటిక్గా మన స్టాప్ లాస్ అనేది ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు అనేది ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన టార్గెట్. సో, ఏదైతే మళ్ళీ గ్రీన్ లైన్ ఉందో ఆ లైన్ పైన డ్రాగ్ చేసి ఒక పర్టికులర్ స్టేజ్ కాడ కన్నా డ్రాప్ చేసినామంటే ఆటోమేటిక్గా మనం వచ్చేసి ఆ టార్గెట్ అనేది కూడా ఫిక్స్ అవుతుంది. కావాలంటే చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఈ రెండు చేసామో ఇక్కడ SL అంటే టార్గెట్ ప్రైస్ ముందు లేవు, కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా ఇదైతే. కావాలంటే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. క్యాన్సిల్ చేశాను, దీన్ని కూడా క్యాన్సిల్ చేశాను. సో, స్టాప్ లాస్ క్యాన్సిల్ చేశాను, అలానే టార్గెట్ క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ SLకి సంబంధించిన డీటెయిల్స్, టార్గెట్కి సంబంధించిన డీటెయిల్స్ లేవు. మళ్ళీ ఒకసారి ఇప్పుడు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేశాను. చూస్తుంటే కర్సర్ పట్టుకున్నాను, ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా దాని వాల్యూ అక్కడ లైన్ డిస్ప్లే అవుతుంది. అలాగనే ఇక్కడ కూడా వచ్చేసి మనకు డీటెయిల్స్ వచ్చేసి ఆటోమేటిక్గా మూవ్ ఆన్ అవుతున్నాయి. అలాగనే ఓ టార్గెట్ అనేది ఫిక్స్ చేయాలనుకున్నామంటే ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఆ గ్రీన్ లైన్ కాడికి పోయి కర్సర్ అనేది ఇక్కడ డ్రాగ్ చేసి అంటే ఆటోమేటిక్గా టార్గెట్ ప్రైస్ అనేది ఇదవుతుంది. లేదు నాకు అట్లా వద్దు అనుకుంటే కన్నా దీని మీద క్లిక్ చేసి ఎక్కడైతే ఉందో ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నాకు అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ వద్దు అనుకునే ఎందుకంటే ఇక్కడ మనం స్టాప్ లాస్, టార్గెట్ రెండు కూడా వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. రెండు కూడా ఇక్కడ మెన్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ వచ్చేసి అప్డేట్స్ అవుతాయి ఫ్రెండ్స్. అట్లా రెండు వచ్చేసి మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే పొజిషన్ తీసుకున్నానో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూస్తే కనుక నా అకౌంట్లో ముందు ఎంత ఉండింది ఫ్రెండ్స్, $262.92 ఉన్నది, ఈక్విటీ అనేది ఉండింది. నేను ఎంత మార్జిన్ వాడినా, జస్ట్ $2.5 అనేది నేను వాడినా. $2.5 గాను ప్రజెంట్ ఎంత రన్ అవుతుంది, 0.25 పైసా $2 అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో, ఒక క్లారిటీ వచ్చింది కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఇండియన్ మార్కెట్లో ఏంటంటే మన ప్రిన్సిపల్ అమౌంట్తోనే మెయిన్ మనం వచ్చేసి ట్రేడ్ అనేది చేయాల్సి వస్తుంది. ఇక్కడ అప్ టు 2000 వరకు వచ్చేసి డాలర్స్ అనేది
మనము మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే లివరేజ్ అనేది మనం ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, అందుకనేసొచ్చేసి ఈ విధంగా చేయాలనుకున్నప్పుడు